Good morning, namaste all of you. Welcome to the magic book session. Good morning, at least రోజు చెప్తాను గుడ్ మార్నింగ్ అనేదన్నా కనీసం ఎనర్జెటిక్ గా చెప్పాను నేను మార్నింగ్ సెషన్స్. ఓకే, మార్నింగ్ ఎంత ఎనర్జెటిక్ గా ఉంటే మీరు అంత బాగా గ్రాటిట్యూడ్ రాస్తున్నారని. ఓకే, సో ఎంతమంది కౌంట్ యువర్ బ్లెస్సింగ్ ఫినిష్ చేశారు? గుడ్ మార్నింగ్. కంప్లీట్ అయినాయి మ్యామ్. గుడ్ మహా. సో ఉదయం లేస్తూనే ఫస్ట్ థింగ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా ఫినిష్ చేయాలి అన్నమాట. ఓకే, ఎంత టైం తీసుకుంటుంది? 5 minutes టైం తీసుకుంటుంది బెడ్ పక్కన. అందుకే మనం గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకోమని చెప్తాము. అండ్ ఎవరైతే ఇంకా కూడా స్టార్ట్ చేయలేదో ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ ఈజ్ ద కీ అనమాట. మనకు అందరికి తెలిసిందే కదా, ప్రాక్టీస్ చేయడం అనేది కీ అనమాట. సో ఈ రోజు ఒక్కసారి మన జీవితంలో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? మన జీవితంలో బ్లెస్సింగ్స్ ని, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి అదృష్టాలను గుర్తించడం, ఓకే, మరియు కృతజ్ఞత యొక్క శక్తిని అనుభవించడం నేర్చుకున్నాం అనమాట, గ్రాటిట్యూడ్ ని. సో నేను రోజు చెప్తుంటాడు కదా, కాన్సన్ట్రేటెడ్ గ్రాటిట్యూడ్, సాచురేటెడ్ గ్రాటిట్యూడ్ అని. సో ఈ రోజు ఇంకా కొంచెం సింపుల్ గా చెప్పాలి అనుకుంటున్నాను. ఒక స్పాంజ్ ఉందనుకోండి, ఓకే, వాటర్ లో పెట్టాము. సో అది ఏమవుతుంది? వాటర్ లో పెడితే నెమ్మదిగా వాటర్ పీల్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో దాన్ని ఏమంటామంటే మనం కాన్సన్ట్రేటెడ్ గ్రాటిట్యూడ్ అని అంటాం అనమాట. అంటే ఏ విధంగా చూసినా పాజిటివిటీ అనేటువంటి ఒక రహదారిని మనం వేస్తూ ఆ దాని నుండి నడుస్తూ వెళ్తున్నాం అనమాట. అదే సాచురేటెడ్ అన్నాం అనుకోండి, మనం ఆల్రెడీ అది పీల్చుకుంటూ పీల్చుకుంటూ కంప్లీట్ గా డస్టర్ ఏమైంది? వాటరే డస్టర్ లాగా మారిపోయింది అనమాట. డస్టరే వాటర్ లాగా మారిపోయింది అనమాట. అంటే మొత్తం సోక్ అయిపోయింది, పీల్చుకోబడి కంప్లీట్ గా వాటరే ఉందన్నమాట. సో అది మన సాచురేటెడ్ గ్రాటిట్యూడ్. ఓకే, సో ఈ గ్రాటిట్యూడ్ వల్ల ఏమవుతుంది? అప్పుడు ఇప్పుడు ఈ జర్నీలో ఉన్న వాళ్ళందరూ బిలో 10 times చేసినా కూడా మీరు ఉన్నది ఇంకా కాన్సన్ట్రేటెడ్ గ్రాటిట్యూడ్ లోనే అన్నమాట. అంటే ఇంకా కూడా సోక్ చేస్తూ వెళ్ళాలి, అది కూడా కంటిన్యూగా సోక్ చేస్తూ వెళ్ళాలి అన్నమాట. తర్వాత అప్పుడు ఏమవుతుంది? మన హార్టే కంప్లీట్ గా అందులో మునిగిపోతుంది అన్నమాట. ఏంటి? గ్రాటిట్యూడ్ అనే దాంట్లో మునిగిపోతుంది అనమాట. సో అప్పుడు మనల్ని ఎటువంటి ఫ్రీక్వెన్సీ కూడా కిందకి తీసుకెళ్ళలేదు అనమాట. సో ఈ రోజు మన యొక్క బ్యూటిఫుల్ సెషన్ మ్యాజికల్ రిలేషన్షిప్స్. అండ్ హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ పద్మావతి. ఐఎమ్ ఏ హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్ అండ్ ఆల్సో స్పిరిచువల్ హీలర్. సో ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి, రెండవని కూడా బ్యూటిఫుల్ గా చెప్పారనమాట. ఇప్పటి వరకు అన్నిటికంటే ఫస్ట్ థింగ్ ఈస్ రిలేషన్షిప్స్ అనమాట. అంటే మన జీవితంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అన్నమాట. అది మనతో పాటు మనకు కానివ్వండి, లేదా మనతో పాటు ఇతరులతో పాటు మనకు కానివ్వండి అన్నమాట. ఎందుకంటే మన జీవితాన్ని నిజంగా అందంగా చేసే విషయం ఏంటి అని అంటే బ్యూటిఫుల్ గా అది సంబంధాలే అన్నమాట. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే రిలేషన్షిప్స్ బ్యూటిఫుల్ కంటే ఎక్కువగా భయంతో ఎక్కువగా ఉంటారన్నమాట. ఓకే, సో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక మంచి పెయింటింగ్ వేశారు, ఒక మంచి డిష్ ప్రిపేర్ చేశారు, ఒక మంచి మ్యూజిక్ ఏదైనా వాయిస్తున్నారనుకోండి, అసలు మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరనుకోండి అక్కడ. అసలు హ్యూమన్ అనే వాళ్ళే లేరనుకోండి, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఇంకొక వ్యక్తి. సో అది ఎలా ఉంటుంది మన జీవితం అనేది? ఓకే, వాటికి ఏ ఆధారము అనేది ఉండదు, అంతే కదా. మన జీవితంలో అసలు మనుషులు లేకపోతే జీవితం అనేది ఎలా ఉంటుంది అని ఆలోచించండి. అంటే ఎప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే మనకిష్టమైన వాళ్ళు, ఓకే, మనకు మంచి చెప్పేవాళ్ళు, మనకిష్టమైన వాళ్ళు మన చుట్టూ ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం మనం. కానీ ఒక్కసారి ఎవరు లేరనుకోండి, జీవితం ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు, కుటుంబం లేదు, మనతో పాటు మాట్లాడేవారు లేరు. అప్పుడు ఏమనిపిస్తుంది? జీవితం మొత్తం ఖాళీగా అనిపిస్తుంది, అంతే కదా. అందుకే నిజానికి మన జీవితానికి హ్యాపీనెస్ ఇచ్చేటివి ఏంటంటే హ్యాపీనెస్ కాదు, అర్థం అన్నమాట. ఓకే, అర్థం ఇచ్చేటి మనతో పాటు ఉన్నటువంటి సంబంధాలే అన్నమాట. ఎందుకంటే ఇవి మన సంతోషము, మన ప్రేమ, మన అనుభవాలు అన్ని కూడా సంబంధాల ద్వారానే వస్తాయి అన్నమాట. బట్ ఈ రోజులలో ఇంతకు ముందు కంటే కూడా కొన్నిసార్లు రిలేషన్షిప్స్ ఎందుకు డిఫికల్టీగా అనిపిస్తుంది అని అంటే మన దగ్గర ఉన్న వారిపైన మనం ఎక్కువగా కంప్లైంట్ చేయడం ప్రారంభిస్తాము అన్నమాట. చేయడం ప్రారంభిస్తే ఏం చేస్తాం? మనం వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను
ఎప్పుడు మన వైపు మన లోపాలను చూడడం స్టార్ట్ చేస్తాము అన్నమాట. వారి తప్పులను గుర్తించుకుంటాము. దాంతో ఏమవుతుంది, మన హార్ట్ లో నెగటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే బాడీ లోపల న్యూరోప్లాస్టిసిటీ అన్నాం కదా, ఎలాగైతే పాజిటివిటీ అంటే ఒక పాత్రలో ఎలా పోస్తే ఆ కప్ అనేది దాని యొక్క షేప్ ని చేంజ్ చేసుకోగలిగితే మన బ్రెయిన్ కూడా అంత పవర్ ఉంటుంది అనమాట. అంటే మనం ఏది వేస్తే దాని ప్రకారంగా దాని షేప్ చేంజ్ చేసుకోగలుగుతుంది అనమాట. అదే న్యూరోప్లాస్టిసిటీ. సో ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఓకే, ఎలాగైతే నిన్న రెడ్ కార్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పాజిటివిటీ, అలాగే ఒక వ్యక్తి గురించి కూడా కంప్లైంట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమవుతుందనంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటివి స్టార్టింగ్ లోనే మనం నెమ్మదిగా ఆ వ్యక్తిని చూడంగానే కార్టిసాల్ రిలీజ్ అవ్వడం, స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం, ఇష్టం లేకపోవడం ఆ వ్యక్తి మన చుట్టూ ఉన్నా కూడా, అలాంటిది మనది మనమే క్రియేట్ చేసుకుంటాం అనమాట. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అనమాట, తెలిసి కానీ తెలియక కానివ్వండి. సో ఏమవుతుంది దాని ద్వారా, ఫస్ట్ లో మనం అనుకున్నాము, కొన్ని నెలల తర్వాత వదిలేసాం అనుకోండి, కానీ మన బాడీ బాగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఏంటి, ఈ వ్యక్తి రాగానే ఒక స్ట్రెస్ రిలీజ్ చేయాలి అనేది అనమాట. ఓకే. బట్ అదే ఒక వ్యక్తి గురించి మంచి అప్రిసియేషన్ కంప్లైంట్స్ ఇస్తున్నారనుకోండి, అది మన బ్రెయిన్ లో పెట్టామనుకోండి, సో ఆ వ్యక్తి రాగానే హ్యాపీగా అనిపిస్తుంది, ఒక కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, మన చేతుల్లోనే మనం ఎటువైపు చూస్తున్నాము అనేది ఉంటుంది అనమాట. అందుకే గ్రాటిట్యూడ్ తోని మన లైఫ్ లో మ్యాజిక్ అనేది మొదలవుతుంది అనమాట. ఒక ఏంటంటే అందరికి తెలిసిందే, మీరు ఎవరి గురించి అయినా ఎంత ఎక్కువగా గ్రాటిట్యూడ్ భావిస్తే ఆ రిలేషన్షిప్ అనేది అంత హ్యాపీగా అంత స్ట్రాంగ్ గా మారుతుంది అనమాట. అంటే గ్రాటిట్యూడ్ అంటే ఎవ్వరు వీళ్ళు పర్ఫెక్ట్, వీళ్ళు మంచి వాళ్ళు చెప్పడం అని కాదు. అక్కడ వాళ్ళలో ఉన్న ఎవ్వరు ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేది ఎక్కడ ఉండదు. మనం కాదు, ఇతరులు కాదనమాట. ఓకే. బట్ వాళ్ళలో ఉన్నటువంటి మంచి విషయాలను గుర్తుపెట్టుకోవడం అనమాట. గుర్తుపెట్టుకోవడం అంటే ఏంటి, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత చేశారు, మీ ఫ్రెండ్స్ మీ కష్ట సమయంలో మీతో ఉన్నటువంటి సందర్భాలు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్, ఓకే, మీ జీవిత భాగస్వామి, మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, చిన్న చిన్న పనులు గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన హృదయంలో నేచురల్ గా గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అని అంటే దానికి ఒక హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. ఎటువంటి కంప్లైంట్ లేనటువంటి ఫీలింగ్ అన్నమాట. అది మన సహజంగానే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెషన్ లోపలికి వెళ్దాము. నేను షేర్ చేస్తాను. సో ఈ రోజు ఎవరు చదువుతారో చూద్దాము. ఎందుకంటే రోజు నేను అడుగుతున్నాను కదా, సో ఈ రోజు చూద్దాం మరి ఎవరు చదువుతారు. సో ఈ రోజు స్ట్రెంత్ తక్కువ ఉంది. స్క్రీన్స్ ఇది కాదు, ఓకే. సో థర్డ్ చాప్టర్ దట్ ఈస్ ద మ్యాజికల్ రిలేషన్షిప్స్ అన్నమాట. అంటే మనం తెలుసుకున్నాం కదా, ఫస్ట్ ఫస్ట్ 12 ప్రాక్టీసెస్ మన పాస్ట్ గురించి, అంటే మన గతం గురించి అన్నమాట. ఎందుకంటే మన గతాన్ని మనం ఎంత గ్రాటిట్యూడ్ తో ఫీల్ చేస్తే ప్రజెంట్ ను అలా క్రియేట్ చేసుకుంటాం అనమాట. బట్ ప్రజెంట్ దాన్ని మంచిని మాత్రమే గుర్తించాలి అన్నమాట. ఏది జరిగినా కూడా అందులో ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాజికల్ రిలేషన్షిప్స్ అన్నమాట. సో ఇక్కడ పిక్ ని మనం ఎంత అద్భుతంగా గమనించవచ్చు అంటే, ఒకటి గమనిస్తే పిక్ డిజైన్ కూడా ప్రతి ఒక్కటి అంటే ఒక డీపర్ అయిన మీనింగ్ తో పెట్టారనమాట. ఇక్కడ మనకు ఓపెన్ జర్నల్ అనేది కనబడుతుంది. ఓపెన్ జర్నల్ చుట్టూ మనకి పక్కన ఒక పెన్ ఉంది, ఒక 3 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, బాగా జాగ్రత్తగా చూడండి. పెన్ ఉంది, తర్వాత పక్కనే ఫ్రూట్ బౌల్ ఉంది అన్నమాట. ఓకే, దాని చుట్టూ గ్రాటిట్యూడ్ ఉంది.
టేబుల్ పైన పెట్టుంది అనమాట. ఎప్పుడైనా ఓపెన్ జర్నల్ అంటేనే మనకు ఇండికేషన్ చేస్తుంది ఏంటంటే మన లైఫ్ ఓపెన్ జర్నల్ లాంటిది అనమాట. అంటే ఎవ్రీడే ఒక కొత్త చాప్టర్ అనేది మన ఎక్స్పీరియన్స్ ద్వారా, ఓకే, మన అనుభవాలు, మన ఎమోషన్స్, మన ఎక్స్పీరియన్స్ ద్వారా ఎవ్రీడే ఒక న్యూ చాప్టర్ అనేది మనకి మనమే రాస్తాం. పెన్ ఎప్పుడైనా దేనికి ఇండికేట్ చేస్తుందంటే పాస్ట్ ఏదైనా కానివ్వండి, బట్ నువ్వు ఇప్పుడు నీ రైటింగ్ అంటే నీ రాతను నువ్వు రాసుకోగలవు అనేదాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టారు అని అంటే మనం తెలుసుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫ్స్ మనం దేనికి భద్రపరుచుకుంటాం, ఒక జ్ఞాపకానికి అన్నమాట. ఓకే, పిక్స్ అనేటివి మనకి ఒక జ్ఞాపకాన్ని, ఒక మెమొరీని చూపిస్తే జీవితంలో ఉన్నటువంటి ఏ రిలేషన్షిప్ అయినా కానివ్వండి, ఓకే, సంతోషంగా ఉందా సంతోషంగా తీసుకోవచ్చు, లేకపోతే కష్టంగా అనిపించిందా దాని నుండి మనం లెసన్ గ్రహించాలని చెప్తుంది అనమాట. అలాగే ఆ మ్యాజిక్ స్ప్రింకిల్ ఉంది కదా మనకి, స్పార్క్ అనేది ఏంటంటే ఎప్పుడైనా స్పార్క్ కృతజ్ఞత భావం అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ జోన్ లో ఉంటామో చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనకి అద్భుతంగా కనబడతాయి అనమాట. మిగతా వాళ్ళకి అద్భుతంగా కనిపించవు, కానీ మనకే అద్భుతంగా కనిపిస్తాయి అనమాట. అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా అబాండెన్స్ కి సైన్ అన్నమాట. ఇవన్నీ యూనివర్సల్ ట్రూస్ సైన్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. అబాండెన్స్ అంటే సమృద్ధికి, అంటే నీ లైఫ్ లో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ రిలేషన్షిప్స్ అయినా కానివ్వండి, ఫాదర్ మదర్ ఎవరైనా కానివ్వండి, ఆ వాళ్ళకి నువ్వు ఎంత కృతజ్ఞుడిగా లేకపోతే కృతజ్ఞురాలుగా ఉన్నావు, అంటే మీరు ఎంత థ్యాంక్ఫుల్ గా ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళ పట్ల అనేది ఈ పిక్ ఇండికేషన్ అనమాట. సో ఎవరు రీడ్ చేస్తున్నారు ఈరోజు? ఇది చాలా పెద్ద చాప్టర్, ఈ చాప్టర్ పెద్దగా ఉంటుంది. న్యూ పీపుల్ కమ్ అవుట్, కొత్త వాళ్ళు. సో ఎవరు రెడీగా లేరని అనుకుంటున్నాను. నేను రీడ్ చేయనా మరి? ఎస్ ఎస్ ఓకే. Imagine if you were the only person on earth, you would have no desire to do anything. What would be the point in creating a painting if no one could see it? What would be the point of composing music if no one hear it? What would be the point in inventing anything if there was no one to use it? There would be no reason to move from one place to another because wherever you went would be the same as where you were. No one would be there. There would be no pleasure or a joy in your life. If your contact and experience with other people that give your life joy, meaning, and purpose. Because of that, your relationship affect your life more than anything else. To receive the life of your dreams, it is vital that you understand how your relationship affects your life now and how they are most powerful channel for gratitude to start magically changing your life. Science is now confirming the wisdom of great sages of the past with research studies showing that the people who practice gratitude have closer relationships, are more connected to the families and friends, have other people look upon them favorably. But probably the most but probably the most astounding statistics that has come out of research studies is that for everyone complains about another person, throughout whether in thought or word, there have been to be 10 blessings for the relationship to flourish. Any less than 10 blessings for everyone complaint, and the relationship will be Detroit. And if the relationship in marriage, it will mostly like and in divorce. Gratitude make relationship flourish. As you increase your gratitude for any relationship, you will magically receive an abundance of happiness and good things in that relationship. And gratitude for your relationship does not change only your relationship, it also changes you. No matter what your temperament is now, will give you more patience, understanding, compassion, and kindness to the point where you won't even recognize yourself. The little irritation you once felt and the once you felt and the complaint you had in your relationship will disappear.
Because when you are truly grateful for another person, there's nothing you want to change about that person. You won't criticize, complain about, or blame them because you are too busy being grateful for the good things about them. In fact, you won't even able to see the things you used to complain about it. We can only be said to be alive in those moments when our hearts are conscious of our treasures. Thornton Wilder, 1897, 1975, writer and playwright. Words are very powerful. So when you complain about any person, you actually harm your life. It is your life that will you suffer. By the law of attraction, whatever you think or say about another person, you bring to you. This is the very reason why the greatest minds and teachers of the world have told us to be grateful. They knew that for you to receive more in your life, for your life to magically increase, you have to be grateful for others just as they are. What if every one person close to you said, I love you just the way you are? How would you feel? Today, magical practice is being grateful for people just as they are. Even if all your relationships are currently good, they will increase with more magnificence through this practice and with everything you find to be grateful for in each person you will see gratitude performs its breathtaking magic, and your relationship will be stronger, more fulfilling, and more enriching than you ever thought they could be. Choose three of your closest relationship to be grateful for. You might choose your wife, your son, and your father, or your boyfriend, your business partner, and your sister. You might choose your best friend, your grandmother, and your uncle. You can choose any three relationships that are important to you as long as you have a photograph of each person. The photograph can be just of the person or the both of you together. Once you have selected your three relationship and photographs, you are ready to set the magic into the motion. Sit down and think about things you are the most grateful for about each person, right? What are the things you love the most about this person? What are their best to listen? Talent, strength, good judgment, wisdom, love, sense of humor, eyes, smile, or kind heart. You could be grateful for the things you enjoy doing with that person, or you can recall a time when the person was there for you, cared for you, or supported you. After you have spent some time thinking about what you are grateful for about the person, put their photograph in front of you and with a pen and notebook or in your computer, choose five things you are the most grateful for. Look at the photograph of the person as you make your list of five things, being each sentence with the magical word thank you. Address the person by their name and then write what you are grateful for. Thank you. And for what? For example, thank you, John, for always making me laugh. Or thank you, Mom, for supporting me through the college. When you have finished your list of all, for all three people, continue with this magical practice by taking the photographs with you today and putting them in a place where you will see them often. Whenever you look at the photographs today, thank the person by saying the magical word thank you and the person name. Thank you, Haley. If you are moving around a lot, carry the photographs with you in your bag or a pocket and make an effort to look at the photograph three times during the day, following the same procedure. Now you know how to use gratitude magical power to transform your relationship into magical relationship. Although it is not the part of the requirement of this book, you may want to take this amazing practice, use it every day if necessary to make every relationship you have magnificence. You can use it on the same relationship as many times as you want. The more you can be grateful for the good things in your relationship, the faster every relationship in your life will miraculously change. 1 second. Continue. Okay. Today's magical relationship practice. Number three, repeat steps 1 to 3 of magical practice numbers. Count your blessings, make a list of 10 blessings, write why you are grateful, reread your list, and then at end of the each blessing, say thank you, thank you, thank you, and feel as grateful for that blessing as you can.
Choose 3% of your closest relationship and collect a photograph of each person with the photo in front of you. Write 5 things you are the most grateful for about each person in your journal or in your computer. Begin each sentence with the magic word thank you. Include their name and what you are specifically grateful for. Carry 3 photographs with you today or put them in a place where you will see of them often. Look at the photographs on the at least 3 occasions. Speak to the person's face in the photograph and then thank you and thank them by saying the magic word thank you, and their name, thank you, Haley. Before you go to the sleep, take your magic rock in one hand and say the magic word thank you for the best thing that happened during the day. థ్యాంక్ యూ సో మచ్ మహా ఫర్ రీడింగ్. ఓకే, సో ఇవన్నీ మనం మ్యాజిక్ ప్రాక్టీస్ లో ఫస్ట్ నుండి నేర్చుకోవాల్సినవి అనమాట. థ్యాంక్ యూ చెప్పడం, అది కూడా అప్రిషియేట్ చేయడం, అది కూడా హోల్ హార్టెడ్ గా చేయడం. అదర్వైజ్ వాట్ వీఆర్ గివింగ్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు యూ, రైట్? సో మనం ఇప్పుడు సెషన్ లో చూసుకుంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట, మాకు ఈ రిలేషన్షిప్ ఇష్యూ ఉంది ఇవి అని. సో అప్పుడు కూడా నేను చెప్తాను ఇలా సెషన్ ఉంది ఇక్కడికి రండి అని. సో ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరెవరు చూస్తాను జస్ట్. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్, మనకు ఏ రోజు నాడో ఏది కావాలి అనేది ఫ్రమ్ ద యూనివర్స్ విల్ షో. యూనివర్స్ అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట. బట్ ఎంతమంది అకౌంటబిలిటీగా తీసుకుంటారు అంటే, నేను ఇప్పుడున్నటువంటి స్థితి నుండి బెటర్ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి. ఓకే, బట్ ఎవరిది వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేరు అనమాట. బట్ అకౌంటబిలిటీ తీసుకోకుండా ఏమవుతుందంటే, జస్ట్ నాకు అలా రిజల్ట్ ఏంటంటే ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా మ్యాజిక్ చేస్తే వస్తుందేమో మాకు రిజల్ట్ అని అనుకుంటారనమాట. అది ఎప్పటికీ పాసిబుల్ అనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ స్థితి అయితే ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో దానికి కారకుడివి నువ్వే, రైట్? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారనమాట. అలాగే ఇంతకుముందు వచ్చేటువంటి చేంజ్ అయ్యేది కూడా ఎవరు చేయగలుగుతారు? మనమే చేయగలుగుతాం. బట్ ఎప్పుడు నాలెడ్జ్ అసలు ఇది ఎందుకు క్రియేట్ అయింది ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క రిలేషన్షిప్స్ అనేవి బ్యూటిఫుల్ గా చేంజ్ అవుతాయి అన్నమాట టైం తో పాటు. సో రేపు మనం రిలేషన్షిప్స్ తర్వాత ఇంపార్టెంట్ హెల్త్ అన్నమాట. సో ఇక్కడ ఉండమని ఏం చెప్తున్నారంటే, మనం చూడండి, ఓన్లీ నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకోండి, ఒక్కటే పర్సన్, ఓకే, అప్పుడు అసలు నీకేమైనా చేయాలని అనిపిస్తుందా? ఎందుకంటే ఒక మంచి పెయింటింగ్ వేశారు, చూసేటందుకు ఎవ్వరూ లేరు. సో నో యూజ్. ఒక మంచి మ్యూజిక్ కనిపెట్టారు, లేకపోతే ఒక కొత్త వస్తువు కనిపెట్టారు, ఎవరూ లేరు అనుభవించేటందుకు, అసలు మాట్లాడటానికి, అప్రిషియేట్ చేసేటందుకు, అది అనుభవించేటందుకు ఎవరూ లేరు అనమాట. సో అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా కూడా, అసలు దేర్ ఇస్ నో రీజన్ కదా, అసలు రీజన్ అనేటిదే లేదు, అసలు అర్థం అనేటిదే లేదన్నమాట. అదే చెప్తున్నారు. అంటే మన లైఫ్ లో రిలేషన్షిప్స్ అనేటివి, మన లైఫ్ లో ఉన్నటువంటి సంబంధాలు అనేటివి మన చుట్టూ ఉన్నవి చాలా చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ అనుభవం నుండే మనకి, మనం ఏమనుకుంటామో, మనము ఇతరులకు సంతోషం ఇస్తున్నాము అని అనుకుంటాము. కాదు, ఇప్పుడు మనం ఒక మంచి ఫుడ్ ప్రిపేర్ చేసాము, ఓకే, ఇప్పుడు ఐజ్ ఏ మదర్ గా, సో మిగతా వాళ్ళు తిని బాగుంది అన్నారు అనుకోండి, సో నేను వాళ్ళకి ఇస్తున్నట్టు కాదు, వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో జాయ్ అవన్నీ, దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నేను అనుభవిస్తున్నాను అనమాట. కానీ ఏమవుతుందంటే మనం రివర్స్ లో అనుకుంటాం అనమాట, నేనే ఇస్తున్నాను అనేటువంటి దాంట్లో ఉంటాం అనమాట. కాదు, వాళ్ళ దగ్గర నుండి మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ మన లైఫ్ లో రిలేషన్షిప్ అనేది ప్రైమరీ మెట్ అనమాట. ఫస్ట్ మెట్ అదే అనమాట. రిలేషన్షిప్ బాగున్నాయి అనుకో, మిగతావన్నీ ఏరియాస్ కూడా నెమ్మదిగా క్లియర్ అవుతూ పోతాయి అనమాట. అంటే ఫైనాన్షియల్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఓకే, మిగతా ఇవే కదా మనకి 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్. ఓకే, కెరియర్ కానివ్వండి, వాటికి ఒక వే అనేది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే బిల్డింగ్ బ్లాక్స్ లో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే రిలేషన్షిప్స్ అనమాట. సో మన రోండా బార్ని యొక్క పర్సనల్ స్టోరీ కూడా చూసాం కదా, తను నెమ్మదిగా స్టార్ట్ చేసిన తర్వాత ఎలా జరిగింది అనేది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళది ఎప్పుడు మన వల్ల వాళ్ళపైన కానీ, వాళ్ళ మన పైన కానివ్వండి, అది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ అనుకోవచ్చు, ఏదైనా కానివ్వండి, మోస్ట్ పవర్ఫుల్ గా మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అందుకోసమనే సింపుల్ ఒక గ్రాటిట్యూడ్ అనే ప్రాక్టీస్ పెద్ద ఎనర్జీ ఛానల్ అనమాట.
థ్యాంకింగ్ గా ఉండడం అంటే జస్ట్ థ్యాంక్ యూ చెప్పడం అలా కాదు. సరే వాళ్ళ వల్ల మనకి ఏం జరిగింది, ఏం మనం పొందాము అనేది మళ్ళీ ఒకసారి మన లోపలికి వెళ్ళి పంచుకుంటున్నాం అన్నమాట. సో గ్రేట్ సేజెస్ ఆఫ్ ద పాస్ట్ అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను రాసింది కాదు, మన లైఫ్ లో అంతకుముందు ఆమె ప్రపంచం మొత్తం తిరిగారు కాబట్టి నేను చెప్తున్నానని కాదు. గ్రేటెస్ట్ సేజెస్, గురువులు, మాస్టర్స్ ఇలా అందరూ కూడా రీసెర్చ్ అన్ని చేసి ప్రాక్టికల్ గా చూసిన తర్వాతే వాళ్ళు కూడా చెప్పింది అదే చెప్తున్నారు అనమాట. అంటే గ్రేటెస్ట్ మనకి రిలేషన్షిప్స్ బాగుండాలంటే ఎప్పుడు ఒక వ్యక్తిలో కంప్లైంట్ కాకుండా ఏంటంటే పాజిటివ్ వే కావాలి అని అంటే పాజిటివ్ వేలని చూడాలి అంటే మనం చూడలేం మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని. కానీ డెలిబరేట్ గా డెస్పరేట్ గా ఏం చేయాలి, ఒక మంచి విషయం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తాను, ఒక మదర్ ఇన్ లో ఉన్నారనుకోండి, మనకు ఒక 99 నచ్చలేదు, 90 నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చలేదు, ఓకే, బట్ వాళ్ళు మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తా రావచ్చు, ఇల్లు నీట్ గా ఉంచుకుంటా రావచ్చు, టైం మేనేజ్మెంట్ బాగా చేస్తా రావచ్చు, మిగతా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటవచ్చు. అంటే ఎప్పుడు మనం ఏం చేస్తామంటే ఓ ఎదుటి వ్యక్తిలో మనకు కావలసిన విధంగా ఉన్నాయా లేదా అనేటివి వెతుకుతాం అనమాట. అలా కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్, అప్రిషియేషన్, ఓకే, అలాంటివి అప్రిషియేట్ చేయడము, ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడడం ఎప్పుడైతే చేసి ఒక్కటే నచ్చింది అనుకోండి, మేబీ చట్నీలు బాగా తయారు చేయొచ్చు, ఓకే, మంచి వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి టేక్ కేర్ తీసుకుంటూ ఉండొచ్చు, ఓకే, ఇలాంటి ఎన్నో ఉంటాయన్నమాట ఒక వ్యక్తిలో. సో అవి నచ్చచ్చు మీ వైపు నుండి కాకుండా. సో వాటి మీద ఫోకస్ చేయడం అంటే థ్యాంక్ యూ చెప్పి వాటిని మీరు ఇలా లైఫ్ బాగా మేనేజ్మెంట్ చేస్తారు, టైమింగ్, ఓకే, థ్యాంక్ యూ, దానివల్ల నేను కూడా నేర్చుకుంటున్నాను లైఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది. మీలో నాకు ఈ క్వాలిటీ బాగా నచ్చింది అంటే మనకి ఎప్పుడైతే నచ్చని విషయాలు జరుగుతుంటాయో అప్పుడు ఇలా అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన బ్రెయిన్ ఎటుపోయినా కూడా పాజిటివ్ ని చూడడానికి మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు మనకు కనిపించే వాళ్ళు ఏం చేసినా కూడా మనకు ఉంటావి, కానీ అది ఒక పెద్ద విషయంగా కనిపించదు అనమాట. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక వ్యక్తి గురించి మనం ఒక్క కంప్లైంట్ చేసామనుకోండి, ఓకే, తెలిసి కానీ తెలియక కానీ, సో అది ఎంత ఎనర్జీ క్రియేట్ చేస్తే ఎంత కిందికి వెళ్ళిపోతామంటే ఆ ఒక్క కంప్లైంట్ కి 10 గ్రాటిట్యూడ్ చెప్తే కానీ ఈక్వల్ కాదు అన్నమాట. సో అందుకోసమనే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి గురించి ఒక చిన్న కంప్లైంట్ చేసామనుకోండి, వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఓకే, వీళ్ళు మనీ విషయంలో ఇలానే చేస్తారు, లేకపోతే వీళ్ళ బుద్ధి ఇలా ఉంటుంది అని సంథింగ్ ఒకటి. చూడండి, మీకు టీవీలో ఎంతో మంది ఉంటారు, అసలు వాళ్ళకి మనకి పరిచయం అనేది ఉండదు, కానీ వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ అనమాట, మనకు తెలియకుండా అందులో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ వ్యక్తి గురించి కూడా 10 గ్రాటిట్యూడ్ అంటే వాళ్ళలో ఉన్న మళ్ళీ వెతికి వెతికి 10 టైమ్స్ గ్రాటిట్యూడ్ ఇస్తే కానీ మళ్ళీ ఆ ఎనర్జీ ఒక లెవెల్ కి రాదనమాట, ఫ్రీక్వెన్సీ, లేకపోతే కిందనే ఉంటాము. అందుకోసమనే 1000 గ్రాటిట్యూడ్ మెట్లు ఎక్కినా కూడా మీరు ఒక 10 కంప్లీట్ చేశారనుకోండి, ఏమవుతుంది, 0కి వచ్చేస్తారనమాట. మళ్ళీ పైకి రావాలంటే మళ్ళీ టైం తీసుకుంటుంది. అందుకోసమనే ఈ ప్రాక్టీసెస్ అనేటివి మనకి లైఫ్ లో మనం నేర్చుకుంటున్నాం, ఎంతైనా కానివ్వండి, నెమ్మది నెమ్మదిగా కానివ్వండి, కానీ కంటిన్యూ ద ప్రాక్టీసెస్ అన్నమాట. అదర్వైజ్ ఏం చేస్తాము, లైఫ్ కంప్లీట్ గా బ్రోకెన్ రిలేషన్షిప్ అయిపోయింది అనుకోండి, అంతకుముందు నేను ఆలోచించి ఆ రిలేషన్షిప్ పాడైన దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం, కానీ బిహైండ్ వాట్ ఆర్ ద రీజన్స్, ఏం జరిగినాయి వెనుక, నేను ఏం చేశాను అనేది చూసుకుంటే మనకి ఆ యొక్క ఆన్సర్ అనేది దొరుకుతుంది అన్నమాట. అండ్ ఈ రోజు ఈ ప్రాక్టీస్ బ్రోకెన్ రిలేషన్షిప్స్ కోసం కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి, ఎందుకంటే ఇంకా అంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అంత గ్రాటిట్యూడ్ అనేది మన హార్ట్ లో ఇంకా మనం జస్ట్ ఇప్పుడిప్పుడే నెమ్మది నెమ్మదిగా వెళ్తున్నాం. అది కూడా ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఒక ప్రాపర్ వేగా నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు షేర్ చేసిన వాళ్ళే నాకు మాత్రం తెలుసు. అది కూడా నేను మరీ అడగడం ద్వారా మాత్రమే నాకు షేర్ చేస్తున్నారు అనమాట. సో టేక్ యువర్ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అనమాట. నా లైఫ్ కి నేనే చేంజ్ తీసుకురావాలి అనేది ఉండాలి, కానీ ఇతరులను నన్ను ఫోర్స్ చేసి తీసుకురావాలి అనేది మాత్రం ఉండకూడదు అనమాట. అలా ఉన్నదనుకోండి, ఒక కొన్ని మంత్స్ లోనే హీల్ అయ్యేది ఉందనుకోండి, కొన్ని ఇయర్స్ టుగెదర్ వెళ్తుంది, అప్పుడు ఎవరికి ప్రాబ్లం అవుతుంది, మనకే అన్నమాట. సో అందుకోసమని ఎవరు ఏ లెవెల్లో ఉన్నా కూడా నేను ఒక 1% అంటే కంప్లీట్ గా నేను వర్క్ 100% చేయకపోయినా నేను ఒక 10% అకౌంటబిలిటీ తీసుకుంటాను నా గురించి నేను అనేది స్టార్ట్ చేయాలన్నమాట. స్మాల్
డైలీ 1% అకౌంటబిలిటీ తీసుకున్నారనుకోండి, 1 year వరకు ఏమవుతుంది, 365 days అకౌంటబిలిటీ అంటే 365% మనమే తీసుకున్నట్టు అనమాట. నాట్ ఓన్లీ ఫర్ రిలేషన్షిప్స్, ఎందులోనైనా కూడా. అంటే కన్సిస్టెంట్ ఈజ్ ద కీ. ఈ పాయింట్ ఎందుకు యాడ్ చేశారంటే మనం ఆటమిక్ హ్యాబిట్స్ అనేటివి ఇప్పుడున్నటువంటి దానికి సూట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ బుక్ అది తీసుకోబోతున్నాము. అండ్ గ్రాటిట్యూడ్ మేక్స్ రిలేషన్షిప్ ఫ్లరిష్. ఓకే, ఒక బ్లూమ్ అవుతుంది అనమాట. ఫ్లరిష్ అంటే పుష్పము వికసించి దాని నుండి సహజమైనటువంటి స్మెల్ అనేది ఎప్పుడు బయటకు వస్తుందో, ఓకే, అప్పుడు ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి మీరు వాసన చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ సహజంగానే ఒక మధురమైనటువంటి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు జాస్మిన్ తీసుకోండి, రోజ్ తీసుకోండి, చామంతి తీసుకోండి. సో మన లైఫ్ కూడా మనకి వాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలనో, ఇలా కావాలనో, అలా కావాలని ఏం లేదు. జస్ట్ గో విత్ ద కన్సిస్టెన్సీ. నేను ఇది కావాలని గోల్ ఏం కాదు. జస్ట్ నేను అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తాను. నేను గ్రాటిట్యూడ్ యాడ్ చేస్తాను. వాళ్ళ గురించి మంచి విషయాలు నచ్చకపోయినా కూడా ఆ టైంకి నేను నచ్చిన విషయాన్ని, ఇప్పుడు మీకు నచ్చింది మీ కళ్ళ ముందు జరుగుతుంది అనుకోండి, ఓకే, నచ్చిన విషయాన్ని మాత్రమే నేను అప్రిషియేట్ చేస్తాను. అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, మీరు ఇంత 100% రిలేషన్షిప్ లో బెటర్మెంట్ రావాలని అవసరం లేదు. కానీ సహజంగానే ఒక ఫ్లవర్ ఉంది అనుకోండి, బర్డ్ అవుతుంది, తర్వాత ఫ్లరిష్ అవుతుంది. అలాగే అన్నమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సహజంగానే మన లైఫ్ లో ఆ రిలేషన్షిప్ లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. బట్ ఎప్పుడు నేను ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. అండ్ పవర్ బుక్ లో మనం చదివాము, గుర్తుందా? యూజ్ ద సైన్స్. ప్రతి ఒక్కరికి ఒక సైన్ అనేది ఉంటుంది అనమాట. మనకు తెలియకుండానే మనం కంప్లైంట్ మోడ్ లోకి ఎవరికైనా వెళ్ళినప్పుడు యూజ్ ద సైన్స్ అనమాట. ఏంటి, మీకు నచ్చినటువంటి ఫ్లవర్, లేకపోతే మీకు నచ్చినటువంటి స్కై. కొందరు ఫ్లవర్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, కొందరికి మ్యూజిక్ విన్నారనుకోండి, అంటే నీ బ్రెయిన్ కి, నీ మైండ్ కి తెలుసు నాకు ఏది మంచి సింబల్, పాజిటివ్. ఎంత నెగిటివ్ ఉన్నది చాలు, నీకంటూ కొన్ని సింబల్స్ ఉంటాయి అనమాట. మూనో, లేకపోతే సన్నో, లేకపోతే ఒక ఫ్లవరో, ఏదో ఒక సింబల్ అనేది ఉంటుంది అనమాట. గుర్తించండి ఆ సింబల్. నన్ను ఇంత నెగిటివ్ ఉన్నా నా కోసం నేను దాన్ని చూడంగానే నేను ఐ ఫీల్ హ్యాపీ అనమాట. ఓకే, సో అలాంటి సింబల్ గుర్తు చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఒక ఆ ఫ్రీక్వెన్సీ నుండి అలా బయటకు వచ్చేస్తాం అన్నమాట. అదే ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైనా కూడా నెగటివ్ నుండి పాజిటివ్ గా వెళ్ళొచ్చు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. నో మ్యాటర్ వాట్ యువర్ టెంపర్మెంట్ ఈస్ నౌ, గ్రాటిట్యూడ్ విల్ గివ్ యూ మోర్ పేషెన్స్. మనం ఎందుకే ప్రాక్టీస్ చేయాలి అని అంటే, మనం ఇప్పుడు చూడండి, యాంగర్ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, లేకపోతే అనుభవించిన డిఫరెంట్ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. బట్ ఏంటంటే ఈ కృతజ్ఞత భావం మనలో కూడా సహజంగానే కంపాషన్, ఓకే, కరుణ అనేది చాలా పీకర్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. కైండ్నెస్, ఓకే, దయ కలిగి ఉండడం, అండర్స్టాండింగ్, పేషెన్సీ అనేది. అంటే ఎందుకంటే మనకి అర్థం చేసుకునే విధానం, చూసే విధానం అనేది మారిపోతుంది అనమాట కంప్లీట్ గా. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే, ఎందుకు రియాక్ట్ కారు, ఇప్పుడు మనం సాధు సంతులు, ఓకే, స్పిరిచువల్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ కారు. ఒక్క రోజులోనే వచ్చిందా? లేదు, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళు కూడా నార్మల్ గా ఉండి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ లెవెల్కి చేరుకున్నారనమాట. సో అది ప్రతి ఒక్కరికి పాసిబుల్ అయినటువంటి విషయం. ఎలా పాసిబుల్ అయింది? ప్రాక్టీస్ చేయడం ద్వారా. ఎందుకంటే చూసే విధానంతో పాటు అర్థం చేసుకునే విధానం అనేది మారిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లో ఉంటామో, ఒక రిలేషన్షిప్ లోనే కాదు, ఏ కోణంలో చూసినా కూడా మనం అర్థం చేసుకునేటువంటి విధానం, చూసే విధానం ఓన్లీ మన వైపు నుండి కాకుండా ఇతరుల వైపు నుండి కూడా చూసేటువంటి విధానం అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఏదైనా లిటిల్ ఇరిటేషన్ ఉందనుకోండి, కంప్లైంట్ ఉందనుకోండి, అది ఎంత ఈజీగా తుడిచిపెట్టుకుపోతుంది తెలుసా. మీరు ఒక కంటిన్యూగా ఈ 28 days కంటిన్యూగా చేసి చూడండి. ఎందుకంటే మనం ఆ లెవెల్కి వెళ్తాం కాబట్టి. మీరే చూడండి, చిన్న చిన్న కంప్లైంట్ మనకు తెలియకుండా ఇరిటేషన్ అలాంటివి కూడా ఎలా అంటే వ్యానిష్ అయిపోతాయి అన్నమాట. కంప్లీట్ గా వ్యానిష్ అయిపోతాయి. అంతకుముందు చూసినట్టు మీకు అంత ఇరిటేషన్ రాదు. ఒక చిన్న చిన్న విషయానికి వ్యక్తులను చూసినప్పుడు కూడా మీకు పెద్దగా కనిపించదు అనమాట. ఎందుకంటే మీకు మంచి గ్రాటిట్యూడ్ ఏదైతే నచ్చిందో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. సో వెన్ యు ఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ అనదర్ పర్సన్, దెర్ ఈస్ నథింగ్ యూ వాంట్ టు చేంజ్ అబౌట్ దట్ పర్సన్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఆ పర్సన్ ఎదుటి వ్యక్తిని నేను చేంజ్ చేయాలి అని అనుకుంటారు అనమాట.
అది ఎప్పటికీ ఏ వ్యక్తికి సాధ్యం కాదు అన్నమాట. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఎప్పటికీ చేంజ్ చేయలేరు. ఓకే. చేంజ్ చేయడం అంటే వాళ్ళని చేంజ్ చేయడం అనంటే ఏంటి ఉద్దేశ్యం? మనం వాళ్ళని కంట్రోల్‌లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నామనమాట. బట్ ఎప్పటికీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పటికీ కంట్రోల్‌లో పెట్టుకోలేరనమాట. ఎందుకంటే ఎవ్రి సోల్ హావ్ ఫ్రీ విల్. ప్రతి ఒక్క సోల్‌కి ఫ్రీ విల్ అనేది ఉంటుందనమాట. మరి ఎలా ఒకరికి ఒక మాట వింటున్నారు అనంటే బికాజ్ ఆఫ్ ద లవ్ బాండింగ్ ఇన్ బిట్వీన్. అర్థం చేసుకునేటువంటి ప్రేమ అనేటువంటి ఆ కనెక్షన్. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఆరా హార్ట్ ఎనర్జీ క్లియర్ అయినప్పుడు మనసులో ఉన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నమాట. అది రీచ్ అయిపోతుంది. ఇంకొక వ్యక్తికి మనం చెప్పాలనుకున్నది రీచ్ అవ్వట్లేదు అనంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీ అనేది ఉందన్నమాట. దేనివల్ల ఉందో తెలియదు. క్రిటిసైజ్ కాబట్టి, కంప్లెయింట్ కాబట్టి, బ్లేమింగ్ కాబట్టి. ఓకే. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ బ్లాక్స్ అనేటివి క్రియేట్ అవుతాయన్నమాట. వీటిని ఉన్నప్పుడు మనం బిజీలో ఉంటాం గదా! ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి బ్యూటీని చూడలేకపోతాం అన్నమాట. సో గ్రేట్‌ఫుల్ ఫర్ ద గుడ్ థింగ్స్ అబౌట్ దెమ్. ఇన్‌ఫాక్ట్ యూ వోంట్ ఈవెన్ బీ ఏబుల్ టు సీ ద థింగ్స్ యూ యూజ్డ్ టు కంప్లెయిన్ అబౌట్. నువ్వు కంప్లెయింట్ చేయాలనుకున్నా కూడా అసలు అవి నీ కంటికి కూడా కనిపించవన్నమాట. ఇది ప్రాక్టికల్‌గా సాధ్యం. బట్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు తెలిసిపోతుంది. అదే కొన్ని రిలేషన్‌షిప్స్ బాగా రోజుల నుండి ఉన్నాయనుకోండి. జస్ట్ నేను ఈ 28 డేస్ ఏం గుర్తుపెట్టుకోండి అంటే థంబ్ రూల్. ఏది జరిగినా కూడా నా లైఫ్‌కి నేనే అకౌంటబిలిటీ తీసుకుంటాను. కంప్లెయింట్ చేయను. అంటే మన ముందట ఈ టైంలో చాలా వస్తాయి. ఎందుకంటే టెస్టింగ్ ఫేజ్ కదా! చాలా వస్తాయి. ఇంకా అట్లాంటి వ్యక్తులు మన లైఫ్‌లోకి ఇంకా ఈజీగా వచ్చేస్తారు. ఓకే. ఎవరికైతే మనం ఇరిటేషన్ ఎక్కువ ఫీల్ అవుతామో, మనకి కాల్ రిసీవ్ కావచ్చు. ఓకే. ఏదైనా సిట్యుయేషన్ క్రియేట్ కావచ్చు. బట్ ఒకటే పెట్టుకోండి. ఇప్పుడు మన సాధనలో ఉన్నామనుకోండి. ఒక మాల ఇలాంటివి వేసుకున్నప్పుడు ఓకే. సో, ఇంత టైం వరకు ఉంటాము. నేను ఈ 28 డేస్ వరకు వేసుకున్న తర్వాత 28 డేస్ ప్రాక్టీస్ తర్వాత ఏమైనా కానివ్వండి. బట్ అప్పటి వరకే నేను ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా ఎక్కువ రియాక్ట్ కాను. కంప్లెయింట్ చేయను. ఎందుకంటే ఒక్క కంప్లెయింట్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేసింది 10 కిందికి వెళ్ళిపోతుంటామనమాట. మళ్ళీ 10 గ్రాటిట్యూడ్ గుర్తుపెట్టుకొని చేయాలనమాట. అంటే ఇక్కడ గుడ్ థింగ్స్ మీద మన ఫోకస్ ఉండాలి అనేది నేను ఉద్దేశ్యం అనమాట. సో ఆఫ్టర్ దట్ కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ఎలా ఉంటుందంటే ఓన్లీ 1 మంత్‌కి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందను. తర్వాత కూడా ఎందుకంటే మనం ఎన్నో ఇయర్స్ నుండి క్యారీ చేసినటువంటిది అలాగే ఉంటుంది అనమాట. ఓకే. సో వి కెన్ ఓన్లీ సెడ్ టు బి అలవ్ ఇన్ దోస్ మూమెంట్స్ వెన్ అవర్ హార్ట్ ఆర్ కాన్షియస్ ఫర్ అవర్ ట్రెజర్స్. ఓకే. మన హార్ట్‌లో ఒక అద్భుతమైన ఇప్పుడు మ్యారేజ్ జరిగిందనుకోండి. మనకి ఏదన్నా నచ్చని ఒక 2 ఏవన్నా జరిగినాయనుకోండి. ఓకే. అవే గుర్తుపెట్టుకుంటాం కానీ మంచిగా జరిగిన వాటికి ఫోకస్ వెళ్ళట్లేదు. ఎవరికైతే అలా వెళ్ళట్లేదు అంటే, వాళ్ళు ట్రైన్డ్ ఎలా అయిపోయారంటే, ప్రతి ఒక్క దాంట్లో నెగటివిటీని చూసి, ఆ నెగటివిటీని గుర్తుపెట్టుకునే విధంగా మన బాడీ, మెమరీ, సబ్‌కాన్షియస్ మైండ్ అలా ట్రైన్ అయ్యారన్నమాట. ఓకే. అదే పాజిటివిటీ అంటే ఒక 80% జరగాలి. 20% జరిగింది గదా! ఏమవుతుందని చెప్పి ఆ 20% ఉన్నటువంటి మెమోరీస్‌ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నమాట. బట్ సహజంగా ఉన్నటువంటి హ్యూమన్ నేచర్ ఏంటంటే నెగటివిటీని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే హర్ట్ అవుతాం కాబట్టి మనకు నచ్చంది మనకు అనుకూలంగా లేనిది జరిగినప్పుడు ఓకే. డిస్‌రెస్పెక్ట్‌గా ఫీల్ అయినప్పుడు సో, అది బాగా గుర్తుపెట్టుకుంటామన్నమాట. అది సహజం. బట్ అది ఏదైనా కానివ్వండి. ఐ వాంట్ టు బి పీస్‌ఫుల్. ఐ వాంట్ టు బి మూవ్ ఆన్. నేను ముందుకు మూవ్ ఆన్ కావాలనుకుంటున్నాను అనేటువంటి డెసిషన్ మనమే తీసుకోవాలన్నమాట. సో, అదే చెప్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళని కంప్లెయింట్ చేస్తే మనం ఏమనుకుంటాము, వాళ్ళకేదో జరిగిపోతుంది. నో, మీ లైఫ్‌లో మీరు ఒక వ్యక్తిని కంప్లెయింట్ చేశారు. బట్ మీకు ఏదైనా ఆ రోజు మంచిగా రిసీవ్ చేసుకున్న ఒక విషయం ఉంది. ఓకే. లేకపోతే మీకు మనీ వచ్చేదుంది. లేకపోతే మీకు ఒక మంచి వ్యక్తి కలిసేదుంది. లేకపోతే మీరు ఇంట్లో బాగా మంచిగా ఉంది. మీరెప్పుడైతే కంప్లెయింట్ చేస్తారో మీకు తెలియకుండానే ఏమవుతుందంటే మీ లైఫ్‌లో సఫర్ మీరే తీసుకొచ్చుకుంటారనమాట. ఇప్పుడు మీకు తెలియదు ఒక వ్యక్తి గురించి ఒక 10 మాటలు వేరే వాళ్ళ గురించి అనుకున్నారు. ఓకే. కంప్లెయింట్ చేశారు. బట్ మీకు ఆ రోజు బానే ఉంటారు. మీ హస్బెండ్‌తోనో, వైఫ్‌తోనో సడెన్‌గా మీకు గొడవ స్టార్ట్ అవుతుంది అన్నమాట. వై? బికాజ్ మనం ఏమనుకుంటాం ఏ వ్యక్తిని అన్నామో ఆ వ్యక్తితోనే మనకు ఆ పెయిన్ వస్తుంది అని అనుకుంటాం అన్నమాట. కానీ అలా ఉండదు ఎప్పుడు. సఫరింగ్ పెయిన్ అనేది ఏ విధంగానైనా రావచ్చు అన్నమాట. ఎందుకంటే లెసన్ కదా! నువ్వు కంప్లెయింట్ చేయొద్దు అనేది లెసన్ అన్నమాట. సో, సడెన్‌గా గొడవలు స్టార్ట్ అవుతాయన్నమాట.
అందువల్లనే కాన్షియస్ గా ఉండాలి. అదర్వైజ్ మీకు ఏదైనా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునేది ఉంది, అది రాదు అనమాట. అందుకోసమని లైఫ్ లో ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు ఈ 28 డేస్ మనం కాన్షియస్ గా అబ్జర్వ్ చేద్దాం, మనం ఉన్నటువంటి ఏ స్థితి అయినప్పుడు. సో ఈ రోజు మన యొక్క ప్రాక్టీస్ ఏంటంటే బ్రోకెన్ రిలేషన్షిప్స్ కి కాదు, ఇప్పుడు డైవర్స్ దాకా వెళ్ళినటువంటివి ప్యాచప్ రిలేషన్షిప్స్ కాదనమాట. బట్ మన లైఫ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎంత వాల్యూ ఇవ్వగలుగుతున్నాం, ఎంత గ్రాటిట్యూడ్ తో ఉన్నాము అనేది అనమాట. అండ్ గ్రాటిట్యూడ్ జోన్ లో ఉన్నప్పుడు ఐ లవ్ యూ జస్ట్ ద వే యు ఆర్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో మనం వాళ్ళని అలాగే ఇష్టపడతాం. ఇప్పుడు వాళ్ళు మంచి సింగర్స్ అనుకోండి, ఓకే మీకు సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఆ సింగర్ ని ఇష్టపడుతున్నాను, అలా కాదు. వాళ్ళు సింగర్స్ కానివ్వండి కాకపోనివ్వండి, వాళ్ళు ఎలా ఉన్నారో మనం వాళ్ళని, అదే కదా ట్రూ లవ్ అంటే. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే మనం, ఇదే అన్నమాట యాక్సెప్టెన్సీ అంటే, స్వీకరించడం. బట్ అది చెప్పినంత ఈజీ కాదు కాబట్టి ప్రాక్టీసెస్ ద్వారా పాసిబుల్ అవుతుంది అనమాట. చాలా ఈజీ అవుతుంది. అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ స్వీట్నెస్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. సో ఈ రోజు ప్రాక్టీస్ ఏంటంటే, మీకు thumbnail చూసే ఉంటారు, ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఎవరైతే యూట్యూబ్ నుండి వాచ్ చేస్తున్నారో గివ్ ద కామెంట్, ఏం చేస్తున్నారు, వాట్ యు ఆర్ లెర్న్ టుడే సెషన్. ఓకే, యూనివర్స్ కి మీరు ఎంత గ్రేట్ఫుల్ ఉన్నారు. ఎందుకంటే ఫ్లరిష్ అని చెప్పాను కదా, ఏది ఇస్తే అది డబుల్ ఫ్లరిష్ అనేది అవుతుంది అనమాట. సమ్ టైమ్స్ 100% ఫ్లరిష్ అవుతుంది అనమాట. సో మనకున్నటువంటి 3 క్లోజెస్ట్ రిలేషన్షిప్స్ ని గ్రేట్ఫుల్ ఫర్ యూ. మనకున్నటువంటి స్పౌస్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, మదర్ ఫాదర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక చిన్న మంచి కుండ తీసుకున్నాం అనమాట. రోజు అందులో కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు మనం యాడ్ చేసేది, ఇప్పుడు నిన్నటిది మొన్నటిది ఏంటంటే మంచి డెకరేటివ్ ఉన్నటువంటి ఒక వెజిల్ ని తీసుకున్నాం. అది కుండ కానివ్వండి, బ్యూటిఫుల్ ఇంకేదైనా కానివ్వండి, ఓకే అది వెజిల్ అన్నమాట, పట్టే అటువంటి పాత్ర అన్నమాట. దాన్ని 2 రోజులు మంచిగా డెకరేట్ చేసాము. ఓకే, ఇప్పటి నుండి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అందులో ఇది ఫస్ట్ మన క్లోజెస్ట్ రిలేషన్షిప్స్ అన్నమాట. సో నేను పేరెంట్స్ గురించి రాయమంటే ఎంతమంది రాశారో తెలియదు. ఓకే, పేరెంట్స్ గురించి రాయమని అన్నది ఎందుకంటే న్యూ వాళ్ళకి 10 పాయింట్స్ నేను చెప్పాను కదా, సాచురేటెడ్ అంటే ఒక్కొక్క ఏరియాలో మనం పట్టి పట్టి ఆ ఏరియాలో గ్రాటిట్యూడ్ అనేది ఫీల్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇందులో ఉన్న ప్రాక్టీసెస్ ఇవన్నీ 28 డేస్ నేను సొంత బ్రెయిన్ యూజ్ చేస్తాను అంటే నో, మీరు సొంత బ్రెయిన్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ కి పనికిరాదు అనమాట. సొంత బ్రెయిన్ కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో నేను చెప్తున్నానో ఆ బుక్ లో ఏదైతే ఉందో హైస్టీజ్ కి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. ఇప్పుడు ఎలా అంటే మన ఇంట్లో మనం అన్ని ఎలక్ట్రీషియన్ అన్ని అరేంజ్ చేశారు, ఓకే మనకి జస్ట్ ప్లగ్ చేయడం అన్నమాట. బట్ నేను ప్లగ్ వేయకుండా లోపలికి వెళ్ళి ఇది వర్క్ చేస్తుందా లేదా చూస్తాను అంటే నువ్వు, ఎందుకంటే ఆల్రెడీ నీ పని కాదు కదా, జస్ట్ నువ్వు ప్లగ్ వేసి యూజ్ చేసుకోవడం అనమాట. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రూవెన్ అనమాట, కొన్ని కోట్ల మంది జీవితాలలో ప్రూవెన్ అయిందనమాట. సో అగైన్ టైం వేస్ట్ చేయకూడదు. అంటే మన ఇష్ట ప్రకారం చేసినప్పుడు ఏమైతుందంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఇంతకుముందు చేసిన ఇన్ని ఇయర్స్ నుంచి చేసింది కూడా సేమ్ అప్లై అవుతుంది అనమాట. అందుకోసమనే జస్ట్ ఐస్ టీజ్ గా ఫాలో కండి, ఎలా ఉందో అలా ఫాలో చేస్తూ వెళ్ళాలి అనమాట. సో వైఫ్, సన్, ఫాదర్, బాయ్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్, సిస్టర్, ఫ్రెండ్, గ్రాండ్ మదర్, అంకుల్, అంటే మన క్లోజెస్ట్ రిలేషన్షిప్ లో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, మీకు ముందు ఎవరు గుర్తుకొస్తారో వాళ్ళకి ఇవ్వడం అనేది స్టార్ట్ చేయండి అనమాట. సో వాళ్ళ ఏంటంటే 3 ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలి. ఫోటోగ్రాఫ్స్ ఒకవేళ ఫిజికల్ గా మీకు ఆల్బమ్ లో ఉంటే ఓకే, అలా లేకపోయినా ఈ రోజులలో మనకి వాట్సాప్ ద్వారా ఓకే ఎన్నో పిక్స్ అనేటివి దొరుకుతాయి అన్నమాట. పిక్ ఏంటంటే విజువల్ అన్నమాట, మన సబ్ కాన్షియస్ మైండ్ విజువల్ తోని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్లౌడ్ ఉంది అనుకోండి, ఆ మేఘాలు అన్నప్పుడు మీకు వర్డ్ కంటే ముందు విజన్ అనేది మీకు ముందు వస్తుంది అనమాట. అంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ విజన్స్ తోని గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో ఎందుకంటే మనం ఈ మ్యాజిక్ ని ఇప్పుడు మోషన్ లోపలికి, మోషన్ అంటే ఇప్పటి వరకు మనం కార్ ని ఇలా పట్టుకొని ఉన్నాం అన్నమాట. ఓకే అన్ని ఉన్నాయి, బట్ ఇప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎస్కలేటర్ ఇప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మెల్లగా కదలడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ పర్సన్ లో మీకు ఏది బెస్ట్ క్వాలిటీ అనిపించింది? పేషెన్సీ, వాళ్ళు ఓపికగా ఉంటారు రావచ్చు. మీరు చెప్పింది ఇప్పుడు అమ్మ ఉన్నారనుకోండి, మనం ఏది చెప్పినా కూడా
వినేటువంటి ఫస్ట్ వ్యక్తి ఎవరు? జడ్జిమెంట్ లేకుండా అమ్మనే ఉంటారనమాట. లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, మీకు ఏది గుర్తుకొస్తలేదు కానీ వాళ్ళ స్మైల్ బాగుండొచ్చు, వాళ్ళ ఐస్ బాగుండొచ్చు, కైండ్ హార్ట్ బాగుండొచ్చు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం కావచ్చు, ఏదైనా కానీ ఆ పర్సన్ తో ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేసేటువంటి మూమెంట్ కావచ్చు. అంటే చాలా వెతికి వెతికి మనం గ్రాటిట్యూడ్ ని ఫిల్ చేస్తున్నాము అనమాట. రీకాల్ దట్ పర్సన్. అంటే ఆ పర్సన్ మీకు ఎప్పుడో ఒకసారి సహాయం చేయొచ్చు, మీకు కేర్ చేయొచ్చు, మీకు సపోర్ట్ చేయొచ్చు. అలాంటి 3 మెంబర్స్ అన్నమాట. ఎవరైతే ఇంతకుముందు ప్రాక్టీస్ చేశారో, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం అడ్వాన్స్ లెవెల్ గా రిలేషన్షిప్ తీసుకోండి. కానీ ఫస్ట్ చేసే వాళ్ళు ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళతోని రిలేషన్షిప్, ఫాదర్ మదర్ తోని రిలేషన్షిప్ మన లైఫ్ లో ఉన్నటువంటి నెక్స్ట్ రిలేషన్షిప్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. అందుకోసమనే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు క్లోజెస్ట్ రిలేషన్షిప్ తో స్టార్ట్ చేయండి అన్నమాట. ఎందుకంటే మనకు తెలియకుండా నేను చాలా సార్లు కంప్లైంట్ చేస్తాం. అమ్మని కానివ్వండి, నాన్నని కానివ్వండి, బ్రదర్ సిస్టర్ కానివ్వండి, లేకపోతే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి. ఓకే, మనకు తెలియకుండానే మనం చాలా సార్లు కంప్లైంట్ చేస్తాము. కాబట్టి ముందు అక్కడ క్లియర్ చేసుకుందాం అనమాట. సో ఈ రోజు మన యాక్టివిటీ ఆమె తను ఇచ్చింది అనమాట. ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిందని అంటే జాన్ అని అంటే వాళ్ళ హస్బెండ్ అంటే ఎక్స్ హస్బెండ్ ఇచ్చింది, వాళ్ళ కూతురుది ఇచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఎలా రాయాలి చూడండి, రాయడం కూడా మన సొంతం కాకుండా ఎలా ఉందో అలా రాయాలి అనమాట. నేను కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లా ఓకే ఫస్ట్ హూ ఎవరికి ఇస్తున్నాము, వాళ్ళ పేరు యూనివర్స్ కి ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారు హూమ్ అని రాయమని అన్నాను. ఓకే, డైలీ చేంజ్ చేసుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి, ఫస్ట్ రోజు ఒకరికి, సెకండ్ రోజు ఒకరికి, థర్డ్ రోజు ఒక్క వస్తువుకి, లేకపోతే ఒకరికి, అలా అన్నమాట. అలా చూసుకుంటే మళ్ళీ వై ఎందుకు అనేది కూడా సేమ్ ఉండాలి అన్నమాట. ఓకే, దాని ద్వారా ఏమవుతుంది, మీరు ఎగ్జాక్ట్ వేలో వెళ్తున్నారు, మళ్ళీ 10 దారులు వెతుకోకుండా ఒక ఎగ్జాక్ట్ వేలో వెతుకుతారనమాట. సో ఈ రోజు మనం ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మనం చేయాల్సింది ఏంటంటే థ్యాంక్ యూ దేర్ నేమ్ అన్నమాట. ఫస్ట్ అంటే ఇప్పుడు తను ఇచ్చింది ఏంటంటే థ్యాంక్ యూ జాన్. ఓకే, జాన్ కు తను ఇవ్వాలనుకుంటుంది కాబట్టి థ్యాంక్ యూ జాన్. లేకపోతే మీరు మీ పాపకు, హస్బెండ్ కు ఎవరికైనా ఇవ్వాలి, లేకపోతే అమ్మకి ఇవ్వాలనుకున్నారు అనుకోండి, థ్యాంక్ యూ అమ్మ. ఓకే, మీకు క్లోజెస్ట్ రిలేషన్షిప్ లో మనకి రిలేషన్షిప్ నేమ్ తోనే యాడ్ చేయండి, పేరు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నేమ్ యాడ్ చేస్తారు, బట్ మనకి రిలేషన్షిప్ తోనే సరిపోతుంది అనమాట. ఫర్ వాట్ మళ్ళీ ఎందుకు. ఓకే, ఆల్వేస్ మేకింగ్ మీ లాఫ్ ఆర్ థ్యాంక్ యూ మామ్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ కాలేజ్. ఓకే, అమ్మ అని చూసుకుంటే మనకి కొన్ని వేల సందర్భాలు అనేటి లెక్కలేని సందర్భాలు ఉంటాయి అన్నమాట. ఓకే, తను ఒక్కటి తీసుకుంది ఏంటంటే నా కాలేజీలో సపోర్ట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ సపోర్ట్ చేసినందుకు కాలేజీలో అంటే ఆ మెమొరీ ఉంది చూడండి, ఆ రోజు జరిగినటువంటి మెమొరీని ఫోటో చూస్తున్నది, తర్వాత ఐస్ క్లోజ్ చేసి ఆ యొక్క మెమొరీని రికలెక్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. బట్ ఇందులో బ్రేక్ చేయకూడదు. మళ్ళీ 3% యాక్టివిటీ, 3% ఫోటోగ్రాఫ్స్ సంపాదించాలి, ఒకరి తర్వాత ఒకరికి గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. అలా ఒకరికి చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత టైం తీసుకుని సెకండ్ పర్సన్ అలా కాదనమాట. ఎందుకంటే మోషన్ లోకి ఎనర్జీని ఒక మూమెంట్ లోకి తీసుకురావాలి కదా. ఓకే, అందుకోసమని 3% ని కంటిన్యూగా చేయాలి అని. ఫోటోగ్రాఫ్స్ లేకపోతే అట్లీస్ట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఈ రోజులలో ఉంటాయి వాట్సాప్ లో కానీ ఇక్కడ కానీ, లేకపోతే అట్లీస్ట్ ఆ పర్సన్ మెమోరీనన్నా రికలెక్ట్ చేసుకుంది అనమాట. ఇంకొకటి ఏమి ఇచ్చిందంటే థ్యాంక్ యూ హేలీ అని కూడా ఇచ్చింది అనమాట. ఎలా వాళ్ళ పాప ఇఫ్ యు ఆర్ మూవింగ్ అరౌండ్ ఏ లాట్ క్యారింగ్ ద ఫోటోగ్రాఫ్స్ విత్ ఇన్ యువర్ బ్యాగ్ ఆర్ పాకెట్. ఎవరైతే ఇంటి దగ్గర ఉండారో ఓకే, మీరు బయటకు వెళ్తున్నారు అనుకోండి, సో ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయనుకోండి, మీరు బ్యాగ్ లో పెట్టుకోండి అనమాట. ఈ యాక్టివిటీ ఒక్కొక్కరికి ఒక 2 మినిట్స్ అలా టైం పట్టింది అనుకోండి, 3 టైమ్స్ చేయాలి అనమాట. అంటే రోజులో కంప్లీట్ గా ఆ వ్యక్తి గురించి, ఆ 3% గురించి 3 టైమ్స్ చేయాలి అనమాట. ఓకే, సేమ్ ప్రొసీజర్. మార్నింగ్ ఏదైతే అన్నామో దాన్ని మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం ఓకే రికలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ గురించి మళ్ళీ థ్యాంక్ యూ, వై ఎందుకు ఇస్తున్నాము అనేది. ఎందుకంటే రోజు మొత్తం ఆ గుడ్ మెమోరీస్ ని, రిలేషన్షిప్స్ కదా, గుడ్ మెమోరీస్ ని మళ్ళీ రికలెక్ట్ చేసి చెప్తున్నాం అనమాట. ఓకే, 3 టైమ్స్ యాక్టివిటీ చేయాలి, బట్ బ్రేక్ చేయకూడదు. 3% ని ఒకటేసారి ఒకరి తర్వాత ఇంకొకరి తర్వాత ఇంకొకరిని తీసుకోవాలి అనమాట. ఎలా తీసుకోవాలంటే ఆ వ్యక్తి మీ ముందట ఉన్నారనుకోండి, ఇప్పుడు అమ్మ మీ ముందట ఉంది, లేకపోతే నాన్న మీ ముందట ఉన్నారనుకోండి, సో వాళ్ళకి మీరు సొంతంగా మాట్లాడి
ఈ రోజు నువ్వు ఈ సహాయం చేసినావు, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నాన్న అని చెప్పాలంటే ముందటుండి ఎలా చెప్తారో అలా అన్నమాట. అంటే అంత అంత ఫీలింగ్ తో చెప్పాలి అని అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుండే మన మోషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం రేపు చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మార్నింగ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే, ఫస్ట్ లో ఇవి ఓవర్లోడ్ అనిపిస్తుంది కానీ మీరు రాసినా కొద్ది రాసుకుంటూ వెళ్ళండి, కరెక్షన్స్ అనేవి అవే జరుగుతాయి అన్నమాట. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత చూస్ 3 ఆఫ్ యువర్ క్లోజెస్ట్ రిలేషన్షిప్స్ అండ్ కలెక్ట్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఈచ్ పర్సన్. ఓకే, ఫొటోస్ అనేటివి వాట్సాప్ లోనో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. అలాంటివి మీరు కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైతే ఆ ఫెసిలిటీ లేదో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫోటో లేదో బట్ వాళ్ళతో ఉన్నటువంటి విజువల్ పిక్చర్ మీ బ్రెయిన్ లో ఉంటుంది కదా, వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు ఫీల్ అయ్యేటువంటి దాంతో కూడా చేయొచ్చు అన్నమాట. సో విత్ ద ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ రైట్ 5 థింగ్స్ అన్నమాట. ఒకటేసారి రాయాలి బట్ 2 టైమ్స్ అవే సేమ్ రిపీట్ గా చదువుకోవాలి అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే జర్నల్ కూడా ఒకవేళ జాబ్ చేయని వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళైతే జర్నల్ ఇంట్లోనే ఉండనివ్వండి, ఫొటోస్ ఇంట్లోనే మీరు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు మొబైల్ ఓపెన్ చేస్తూ లేకపోతే ఆల్బమ్ నుండే చేయొచ్చు. బట్ ఎవరైతే జాబ్కి వెళ్తారో వాళ్ళు ఏం చేయండి అని అంటే జర్నల్ కూడా మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి అన్నమాట. జర్నల్ కూడా మీ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళి మీకు టైం దొరికినప్పుడు ఒక ఫస్ట్ టైం మాత్రం రాయాలి. అంటే రేపు మార్నింగ్ టైంలో, ఓకే, మార్నింగ్ టైంలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్నమాట. అలా అన్నమాట. ఒకవేళ మీకు నూనె వీలు కాలేదనుకోండి ఈవినింగ్ చేయండి, నైట్ బిఫోర్ చేయండి, మ్యాజిక్ రాక్ కి ముందు కూడా చేయొచ్చు అన్నమాట. సో బై ది వే నిన్న మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ ఎంతమంది చేశారు, ఒక స్టోన్ ఎంతమంది కలెక్ట్ చేసుకున్నారు, ఆ ఫోటో మీ ముందట పెట్టుకొని ఈచ్ పర్సన్ ని అలా చూడాలి అన్నమాట. ఎందుకంటే మనం విజువల్ తో చేస్తున్నాం కదా. సో థ్యాంక్ యూ రాయడం, ఒక్క పర్సన్ గురించి 5 సెంటెన్స్ ఖచ్చితంగా రాయాలి మీకు నచ్చినటువంటి అన్నమాట. ఒక్కొక్కరి గురించి అమ్మ గురించి అనుకో, ఫస్ట్ థ్యాంక్ యూ అమ్మ ఫర్ వాట్, నా లైఫ్ లో నువ్వు ఉన్నందుకు, ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్, ఓకే, థ్యాంక్ యూ అమ్మ ఎందుకనంటే నేను ఎటువంటి పనులు చేసినా వితౌట్ ఎనీ జడ్జిమెంట్ నువ్వు ఓపికగా వింటున్నందుకు. లేకపోతే ఇంకొక మెమోరీ, మీకు హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ సర్వ్ చేసింది, మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చింది, ఓకే, మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎటువంటి ఏ రోజు అంటే అట్లాంటి మూమెంట్స్ అన్నమాట. డీపర్ గా వెళ్తున్నాం, అమ్మనే కదా ఏముంది నాకు ప్రతి మినిట్ హెల్ప్ చేసింది అలా కాదు, ఎవ్రీ మూమెంట్ రికలెక్ట్ చేసుకుంటూ రాయాలి అన్నమాట. అలా ఒక పర్సన్ తర్వాత ఇంకొక పర్సన్ గురించి తర్వాత ఇంకొక పర్సన్ గురించి, అంటే ప్రతి ఒక్కరి గురించి 5 సెంటెన్స్ రాయాలి అన్నమాట. 3 పర్సన్స్, అది కూడా ఒక్కసారి రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆఫ్టర్నూన్ తీసుకెళ్లారు కదా, అలా 3 అకేషన్స్ మళ్ళీ మిగతా టైంలో ఫోటో చూడండి, కింద ఉన్నటువంటి మీరు ఏదైతే రాస్తారో మళ్ళీ ఒక్కసారి ఆ మూమెంట్ ని గుర్తు చేసుకొని క్లోజ్ యువర్ ఐస్, మళ్ళీ వాళ్ళకి థ్యాంక్ యూ అన్నమాట, థ్యాంక్ యూ చెప్పండి అన్నమాట. ఓకే, స్పీక్ టు ద పర్సన్స్ ఫేస్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అండ్ థ్యాంక్ యూ దెమ్ బై సేయింగ్ ద మ్యాజిక్ వర్డ్స్ థ్యాంక్ యూ అండ్ దేర్ నేమ్ థ్యాంక్ యూ మేలీ. అంటే వాళ్ళ పేరు లేకపోతే మీరు ఎలా చెప్పాలనుకున్నారు థ్యాంక్ యూ అని, లేకపోతే మీ భాషలో మీరు ఎలా వాళ్ళ ప్రేమను వ్యక్తీకరించాలనుకుంటున్నారో అలా అనుకుంటారు. ఓకే, దిస్ ఇస్ ద యాక్టివిటీ. ఇది రిలేషన్షిప్స్ కదా, అందుకోసమనే ఇంకా ఎక్కువ డెస్పరేట్ గా, ఎందుకంటే మనం ఎక్కువగా కిందికి ఆ వెళ్ళిపోతాం అన్నమాట. రిలేషన్షిప్ ద్వారా ఏమవుతుందంటే ప్రేమ అయినా కూడా బాధ అయినా కూడా మనం కిందికి వెళ్ళిపోతాం అనమాట. ప్రేమగా ఉన్నప్పుడు హైలో ఉంటాము, కొంచెం లో అయిందనుకోండి కిందికి వెళ్ళిపోతాం అనమాట. అందుకోసమని మరి వెతికి చేయాల్సినటువంటి యాక్టివిటీ అన్నమాట. సో నేను చేస్తాను అనేటువంటి ఒక ఇంటెన్షన్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఒక ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసిన కొద్దీ మనకు తెలిసిపోతుంది అనమాట. అండ్ పడుకునే ముందు మ్యాజిక్ రాక్ తీసుకోండి, హ్యాపీగా చేతిలో పెట్టుకొని ఈ రోజు జరిగినటువంటి ఈ మంచి విషయాలకి నేను కృతజ్ఞురాలిని, ఈ విషయాలు జరిగినప్పుడు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. మేబీ మీకు ఒక వర్క్ ప్రాజెక్ట్ మీరు డిజైన్ చేసింది బాగుంది అని చెప్పవచ్చు, మీ యొక్క వర్క్ ని అప్రిషియేట్ చేయవచ్చు. ఓకే, యూ ఫీల్ హ్యాపీ అనమాట. నా వర్క్ కే ఈ రోజు గుర్తింపు దక్కినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పటి నుండో కలవని ఫ్రెండ్ మీకు కాల్ చేయొచ్చు. సో మేము ఎన్నో మూమెంట్స్ షేర్ చేసుకున్నాము, మా చిన్నప్పటి జ్ఞాపకాలని, అలా అనమాట. అంటే ఆ రోజు జరిగినటువంటి మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ పడుకునే ముందు థ్యాంక్ యూ చెప్పేసి నిద్రపోవడం అనమాట. అంటే కంప్లీట్ గా మ్యాజిక్ జోన్ లోకి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇది పెద్ద టాపిక్. ఓకే, తర్వాత నెక్స్ట్ రేపటిది మ్యాజికల్ హెల్త్ ఇస్ ఏ షార్ట్ టాపిక్ అన్నమాట. సో ఇది ప్రాక్టీస్ చేయడంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.
ఎలా ఉంది, దీనికి సంబంధించినవి క్వశ్చన్స్, రిలేషన్షిప్స్ కి సంబంధించినవి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హెల్త్ గురించి వద్దు, హెల్త్ గురించి రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈరోజు రిలేషన్షిప్స్ గురించి అన్నమాట. ఏమైనా షేరింగ్ ఉంటే కూడా షేర్ చేయండి. ఓకే, షేరింగ్స్ అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే షేరింగ్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు మన కర్రీ ఉందనుకోండి, టేస్ట్ ఎలా ఉంది అని అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది, చిన్న పిల్లలకైనా మనకైనా కూడా ఓకే, దాని టేస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. బట్ ఎవ్రీడే సేమ్ టేస్ట్ వస్తుందా అంటే ఎవ్రీడే సేమ్ టేస్ట్ రాదు కదా, డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా టేస్ట్ సేమ్ ఉండొచ్చు, కానీ దాని యొక్క ఎసెన్స్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో ప్రాక్టీస్ చేయండి, నెమ్మది నెమ్మదిగా అయినా కూడా. ఓకే, 0.1% అన్న అకౌంటబిలిటీ తీసుకుంటే ఓకే, 100% కాకపోతే స్టార్ట్. అండ్ సీనియర్స్ మీరు మాత్రం డెలిబరేట్ గా చేస్తూ వెళ్ళండి. ఓకేనా? సో ఐ హోప్ ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను అందరికి. ఒకవేళ మీకు ఉన్నే అడగలేదు అనుకోండి, యు ఆర్ మిస్సింగ్ దట్ ఆపర్చునిటీ అన్నమాట. ఇక్కడ ఎటువంటి దిస్ ఈస్ ద ఫ్రీ ప్లాట్ఫామ్ అన్నమాట, అంటే ఓపెన్ గా డిస్కస్ చేసేటువంటి ప్లాట్ఫామ్. సో నౌ ఇట్స్ ఆల్రెడీ 7. నౌ ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. సో యాక్టివిటీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను, ఏం చేయాలి అనేది. రేపు మనం ఏం చేయాలి అనేటువంటి యాక్టివిటీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఏమన్నా వింటున్నారనైతే ఒకటి అర్థమైంది. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. మీ మ్యాజికల్ చిన్న చిన్న క్యూస్ లైఫ్ జర్నీ కూడా గుర్తుపెట్టుకుని షేర్ చేయడం స్టార్ట్ చేయండి. చిన్న చిన్నవి మనకి ఎన్నో జరుగుతుంటాయి, బట్ మనం గుర్తించామన్నమాట. మేబీ మనకున్నటువంటి మిగతా వాటి మీద హర్రీ మీద, మిగతా వర్రీ ఉంటుంది కదా మనకి, తెలియకుండానే వాటి మీద తెలియకుండానే సహజంగా ఫోకస్ ఉంటుంది. ఓకే, సో రేపు మళ్ళీ మనం మ్యాజికల్ హెల్త్ 6 AM కి కలుద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్, షేర్ టు అదర్స్. ఓకే, హెల్త్ ఇంప్రూవ్మెంట్ వీళ్ళకి అవసరం ఉంది అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, ఇన్వైట్ దెమ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.